హుసేన్ సాగర్ కు భారీగా వరద వస్తోంది. బంజారా పికెట్, కూకట్పల్లి, బల్కాపూర్ నాలాల నుంచి వరద నీరు హుసేన్ సాగర్ లోకి చేరుతుంది. ప్రస్తుతం హుసేన్ సాగర్ కు 580 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 869 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఇక హుసేన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 512.50 అడుగులు ఉండగా ప్రస్తుతం 513.41 అడుగులకు చేరింది. తూముల ద్వారా నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. ఒక్కసారి ఇక్కడ చూస్తే మనకు ఈ ట్యాంక్ బండ్లో నీళ్లు అనేది కొత్తగా ఏదైతే వర్షం గత 2-3 రోజుల నుంచిగా వరుసగా కురుస్తూ ఉన్నది. సో ఆ నీళ్ళన్నీ కూడా ట్యాంక్ బండ్కు చేరుకుంటున్నాయి. సో ట్యాంక్ బండ్లో కూడా నీళ్లు ఎక్కువ అవుతున్నాయి. ప్రధానంగా మనకు ఈ ట్యాంక్ బండ్ వైపు ట్యాంక్ బండ్లోకి వచ్చేవి ఇటు కూకట్పల్లి, అమీర్పేట, తర్వాత ఎస్ఆర్ నగర్ ఈ ప్రాంతాల నుంచి పైనుంచి మొత్తం కూడా ఈ వచ్చే నీళ్ళన్నీ కూడా ఈ ట్యాంక్ బండ్లోకి చేరుకుంటాయి. ఇటువైపు నుంచి ఏదైతే ఈ గేట్లు ట్యాంక్ బండ్కి సంబంధించిన గేట్లు తీస్తారో అవి ఇటు కింది నుంచి అంటే ఇటు దోమలగూడ, తర్వాత అశోక్ నగర్, ఆర్టీసీ కాస్ రోడ్ వైపుగా ఇటు నుంచి ఈ నీళ్లు వెళ్తాయి. అయితే ఏదైతే నీళ్ళు వస్తూ ఉన్నాయో ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఈ నీళ్లను ఎంత వస్తూ ఉన్నాయి, దీని తర్వాత మళ్ళీ ఈ లెవెల్ను చూసుకొని కిందికి ఎన్ని నీళ్లు వదలాలనే దాని మీద ఎప్పటికప్పుడు అధికారులంతా కూడా అలర్ట్గా ఉన్నారు. ప్రతి గంటకొకసారి ఈ ట్యాంక్ బండ్లోకి వచ్చే నీళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టారు. ఆ నీళ్లు వచ్చినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కిందికి ఆ నీళ్లను వదులుతూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు కూడా దీని మీద అధికారులంతా కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. ఇక జిహెచ్ఎంసీ అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే ఈ ట్యాంక్ బండ్ కింది నుంచి ఈ నీళ్లు వెళ్తూ ఉంటే అటు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు, తర్వాత ఎవరెవరైతే అక్కడ నివాసం ఉంటారో ఇటు అశోక్ నగర్, దోమలగూడ, గాంధీనగర్, తర్వాత ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇటువైపు ఏదైతే ఈ మూసి వాటర్ వెళ్తాయో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒకవేళ ఎక్కువ కనుక ఈ నీళ్లు కనుక వచ్చే అవకాశం ఉంటే వాళ్ళను అటువైపు నుంచి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వేరే ప్లేస్లోకి సురక్షితమైనటువంటి ఏరియాలకి తరలించే విధంగా కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వరుసగా 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తర్వాత మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయి, భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా తర్వాత ఒక్కసారిగా ఈ ఏదైతే ట్యాంక్ బండ్ ఉందో పై నుంచి ఒక్కసారిగా నీళ్లు కనుక వస్తే సో వాటిని వదిలేయడానికి కింద ఏదైతే చుట్టుపక్కల నివాసం ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కాకుండా ముందస్తు చర్యలు అయితే అధికారులు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ స్థాయిలో తర్వాత ఇక్కడ కిందికి పోయే ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఎంతమంది ఉంటారు, ఎన్ని బస్తీలు ఉన్నాయి, తర్వాత వాళ్ళందరినీ కూడా ఒకవేళ భారీ స్థాయిలో కనుక నీళ్ళు వస్తే అప్రమత్తంగా చేసి వాళ్ళను ఎక్కడ ఉంచాలి, ఆ ప్లేస్ నుంచి తరలించి వాళ్ళని ఎక్కడ ఉంచాలి అనే దానికి సంబంధించి కూడా అధికారులంతా కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికైతే చేశారు. ఇక అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులందరినీ కూడా అలర్ట్ చేశారు. ఇక ఏదైతే ఈ రెయిన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. 3 రోజుల పాటు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా సెలవు తీసుకోవద్దు అని చెప్పేసి ఇప్పటికే సెలవులన్నీ కూడా రద్దు చేశారు. ఆయా శాఖలకు సంబంధించి మంత్రులందరూ కూడా ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి ఆ అధికారులకు ఎప్పటికప్పుడు అలర్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక మనకు ఈ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల కూడా గత 2 రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి వర్షానికి నీళ్ళన్నీ అయితే బాగా వస్తూ ఉన్నాయి. ఒకసారి మనము ఇటువైపు చూస్తే కొత్త నీళ్ళన్నీ కూడా ట్యాంక్ బండ్లో చేరుకుంటూ ఉన్నాయి. కూకట్పల్లి, అమీర్పేట వైపు నుంచి కనుక ఎక్కువ వర్షం అటువైపు ఎక్కువ పడితే అటు నుంచి ఒక్కసారిగా ఈ ట్యాంక్ బండ్లోకి ఆ వరద అనేది ట్యాంక్ బండ్లోకి వస్తుంది. కాబట్టి ఇటు నుంచి మళ్ళీ ఇటు కిందికి అశోక్ నగర్ వైపు వదులుతారు. సో ఈ వచ్చే ఏరియా నుంచి తర్వాత ఇక్కడ గేట్లు వదిలిన తర్వాత కింద ఏదైతే వరద వెళ్తుందో అటు సైడ్ నుంచి అక్కడ ఉండే ప్రజలకు కూడా ఇప్పటికీ అధికారులు అప్రమత్తం కూడా చేశారు. సో మరో 3 రోజుల పాటు కూడా వర్షం ఉంటుంది కాబట్టి
దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అధికారులు వాళ్ళకు ఎప్పటికప్పుడు అలర్ట్ అయితే జారీ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే విధంగా అధికారులందరూ కూడా చర్యలు కూడా చేపడతా ఉన్నారు. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఎప్పటికప్పుడు అధికారులందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా చిన్నపాటి సమస్య రాకుండా, ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఈ వర్షం సంబంధించి వరుసగా కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా ఎక్కువ వరద అనేది ఈ ట్యాంక్ బండ్లోకి అయితే వస్తూ ఉన్నది. కాబట్టి ఇక మరో 3 రోజుల పాటు కూడా ఈ వర్షము భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు తర్వాత ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది. కాబట్టి ఇటు ట్యాంక్ బండ్ నుంచి కిందికి నీళ్ళు వెళ్ళే ఏరియాలు ఏవైతే ఉన్నారో ఆ ఏరియాలో ఉండే ప్రజలు కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వము ఇప్పటికే వాళ్ళను అధికారులను అప్రమత్తం చేసేది, ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు కూడా తీసుకుంటుంది. కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ ఏదైతే వరద నీరు వస్తుందో ఆ వరద నీరు వచ్చిన టైంలో కొంత ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ కనుక ముందే ఉంటే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలు ఏవైతే ఏర్పాటు చేస్తుందో సో అట్లాంటి ఏరియాలకు పోయి ఉంటే మంచిదే అని చెప్పేసి అధికారులు కూడా సూచిస్తున్నారు.